జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా వేం చేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. చివరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఆమెన్. అందరూ కూర్చోండి. అలాగే ముందు నా ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి మన మధ్యలో సిస్టర్ మానస ఉన్నారు. మానసకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ముందుగా నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకి ఒక బైబిల్ గేమ్ ఉంటుంది. ఈ యొక్క బైబిల్ గేమ్ లీడ్ చేయడానికి మన మధ్యలో బ్రదర్ వంశీ అఖిల్ ఉన్నారు. ఈ యొక్క సమయానికి బ్రదర్కి అప్పగిస్తున్నాం. మనం ఒక పని చేద్దాం. ఇప్పుడు అందరూ 1 2 3 4 దాకా చెప్దాం. బ్రదర్ బన్నన్న దగ్గర నుంచి అక్క మీరు స్టార్ట్ చేయండి. 1 2 4 వరకు. ల్యాప్టాప్ చెప్పలే. ఓకే, 1 అన్న వాళ్ళందరూ లేచి నిలబడతారా ప్లీజ్? లేదంటే మీరు వేరే మీకు నచ్చిన వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళిపోతారు. 1 అన్న వాళ్ళందరూ వచ్చి కూర్చోండి. తొందరగా, మనకు టైం లేదు, మళ్ళీ ప్రేయర్ ఉంటుంది. 1 2 అన్న వాళ్ళు లేచి నిలబడి ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఇక్కడ మధ్యన కూర్చోండి. ఫ్రాన్సిస్ లేచి అట్లా కూర్చోండి. 2 అన్నవాళ్ళు, 3 అన్నవాళ్ళు వాళ్ళ వెనక. తొందరగా ప్లీజ్. ఫోర్ అన్న వాళ్ళు అక్కడ కూర్చోండి. అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. అక్క మీరు ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్కరు కూర్చోండి. చాలా మంది ఉన్నారు. ఆ గ్రూప్లో ఎవరు లేరా? మీరు కూడా కూర్చోండి. అక్క మీ దాంట్లో నుంచి ఒకరిని అటు పంపించేయండి. ఓకే, మీరు వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారులేండి. అందరూ హీబ్రూస్ 11th చాప్టర్ తీసి బాగా ప్రిపేర్ అవ్వండి. నేను ఒక క్విజ్ కండక్ట్ చేస్తాను. హీబ్రూస్ 11th చాప్టర్ 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం ఒక 5 minutesలో మీరు చదువుకున్నట్లయితే మనం ముందుకెళ్దాం.
ఒక్కరే గ్రూప్ ఒక్కరే. గ్రూప్ నెంబర్ 1 వాళ్ళు యాడ్ అయినారు, మిగతా వాళ్ళు యాడ్ కాలేదు. తొందరగా నిక్ నేమ్ గ్రూప్ నెంబర్ 4 అని పెట్టేసే మీరు. థర్డ్ గ్రూప్ వాళ్ళు యాడ్ కావాలి. నెట్వర్క్ ఫాస్ట్గా ఉన్న మొబైల్ తీసుకోండి. స్టార్ట్ చేస్తాను. అక్కడ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. మీకు టైమింగ్ వచ్చేసి 20 సెకండ్స్ ఉంటుంది అనమాట. 20 సెకండ్స్ టైమింగ్. ఒక్క క్వశ్చన్కి 20 సెకండ్స్ ఉంటుంది. 4 ఆప్షన్స్ ఉంటాయి మీకు. దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ ఆప్షన్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. మీ మొబైల్లో వస్తుంది చూడండి. ఇద్దరు ఆన్సర్ చేశారు, 2 గ్రూప్, ముగ్గురు. ఇంకొక గ్రూప్ వాళ్ళు ఆన్సర్ చేయలేదు. దాంట్లో పెట్టండి, ఇంకా లోడ్ అవుతుంది. పెట్టినారు, వచ్చింది ఆన్సర్స్. 4 గ్రూప్స్, 4 గ్రూప్స్ కరెక్ట్ పెట్టారు. కానీ 4th గ్రూప్ వాళ్ళు తొందరగా పెట్టారు. తర్వాత 2nd గ్రూప్ వాళ్ళు తొందరగా పెట్టారు. తర్వాత ఫస్ట్ గ్రూప్ వాళ్ళు తొందరగా పెట్టారు. తర్వాత 2nd గ్రూప్ వాళ్ళు పెట్టారు. తర్వాత 4th గ్రూప్ వాళ్ళు పెట్టారు. ఓకే, ఇది ట్రయల్ అనమాట. ఇప్పుడు మన దాంట్లోకి వెళ్ళిపోదాం. మీరంతా బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ గేమ్ పిన్ దగ్గరకు వచ్చేస్తే మనం ఇంకొక పిన్ ఇచ్చేస్తాం. గేమ్ పిన్ దాకా అక్క. రాకుండా సేమ్ తొందరగా గేమ్ పిన్ ఎంటర్ చేసేసి మీ గ్రూప్ నెంబర్ ఇచ్చేయండి. ఫోర్త్ గ్రూప్ వాళ్ళు హ్యాపీగా అయితే ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. ఒకరు పెట్టినారు ఆన్సర్, నిర్మించేవాడు.
సెకండ్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. చూడకుండా అన్న నువ్వేం చెప్పు. నేను చెప్పుకుంటాను అన్న. సెకండ్ గ్రూప్ వాళ్ళు బాగా ఆడుతున్నారు. ఎవరు చేయలేదు అందరు కరెక్టే పెడుతున్నారు. ఫోర్త్ గ్రూప్ వాళ్ళు ఫాస్ట్. ఓకే, ఈ 2 గ్రూప్స్ వాళ్ళు తప్పు పెట్టారు. ఓకే, ఫోర్త్ గ్రూప్ వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. ఓకే, అందరూ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఫోర్త్ గ్రూప్. ఓకే, 2 గ్రూప్ వాళ్ళు తప్పు పెట్టారు. సెకండ్ ఫస్ట్ గ్రూప్ వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. ఓకే అక్క, ఫోర్త్ గ్రూప్ వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్. తప్పు పెడతారు. ఓకే, పస్కాను ఆచరించడం వల్ల తప్పించు. వారు ఎక్కడ సంచరించారు? ఓకే, సెకండ్ గ్రూప్ వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఓకే, సెకండ్ గ్రూప్ వాళ్ళే లీడింగ్లో కంటిన్యూ అవుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
ఇంకొక గ్రూప్ వాళ్ళు పెట్టి ఓకే. మరి కొందరు ఏమీ అనుభవించి ఓకే. 19th క్వశ్చన్. ఇంకొక గ్రూప్ వాళ్ళు పెట్టాలి. ఓకే, అబ్రహాం పెట్టినారు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఫస్ట్ గ్రూప్ వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. ఓకే, నీళ్ళ మీద నడిచినారు. ఓకే, స్కోర్ బోర్డ్ చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి విన్నర్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, అందరూ మీ ప్లేస్కి వెళ్ళి కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. ఈ యొక్క బైబిల్ గేమ్ని చక్కగా లీడ్ చేసిన బ్రదర్ వంశీకి, అఖిల్కి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకి ప్రేయర్ ఉంటుంది. మనకిచ్చిన కొంత సమయంలో ప్రేయర్లో గడుపుదాం. ప్రతి ఒక్కరు ప్రేయర్లో గడపవలసిందిగా కోరుచున్నాను. ఎవరు సైలెంట్గా ఉండకుండా నేను చెప్పే ప్రతి ఒక్క ప్రేయర్ పాయింట్స్ని శ్రద్ధగా విని ప్రేయర్లో ఉండవలసిందిగా కోరుచున్నాను. నిజంగా ఈ దినాన్ని ఎంతోమంది గతించున్నారు కనుక మనకిచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరు దిక్కులు చూడకుండా మౌనంగా ఉండకుండా ప్రార్థనలో గడుపుదాం. మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. ముందుగా ఈ యొక్క సంవత్సరంలో ఒక 7 నెలలుగా దేవుడు మనందరినీ యొక్క సజీవ రెక్కలో కాల్చి కాపాడిన విధానం బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే మన యొక్క జీవితంలో మన యొక్క కుటుంబంలో దేవుడు చేసిన ప్రతి మేలను బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే మనకిచ్చిన ఒక రక్షణ బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే ఇంతవరకు మనకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చిన విధానం బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే మనం చేసిన ప్రతి పనిలో ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తూ నడిపిస్తున్న విధానం బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. మనమందరం ఈ విధంగా కూడుకొని ప్రార్థించడానికి ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చిన విధానం బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ ప్రేయర్లో ఉండవలసిందిగా కోరుచున్నాను. ఈ యొక్క ప్రేయర్ పాయింట్స్ నిమిత్తం మన మధ్యలో ఉన్న మేరీ బాక ప్రే చేయవలసిందిగా కోరుచున్నాను. కృపా సత్య సంపూర్ణ ప్రేమ కలిగిన మా రాజా, కృప కలిగిన మా గొప్ప దేవ, మీ పాదములు కొందనాలు స్తుతులు స్తోత్రం దేవ. మరొక నూతన దినాన్ని మీరు మా జీవితంలో దయకిరీటంగా అనుగ్రహించి ఉదయకాలం మొదలుకొని దేవ ఈ రాత్రి కాలం వరకు నీ రెక్కల చాట్ల మమ్మల్ని భద్రపరిచి
మా ప్రయాణాలందులు ప్రభా మా యొక్క పనులందులు మీరు తోడుగా ఉన్న దాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేసుకుంటాను దేవా. మరొకసారి దేవా చిన్న మందగా నీ పాదసన్నిధిలో చేరి నీ నామాన్ని స్తుతించటానికి, మరి ముఖ్యంగా దేవా ఆత్మీయ సహవాసంలో దినదినం మేము వృద్ధి పొందటానికి దేవా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం యేసయ్య. మరి ముఖ్యంగా దేవా మా యొక్క ఆరోగ్య విషయాల్లో ప్రభా మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ఇంతవరకు దేవా సజీవులకులో ఉంచి ఆరోగ్యం చేతను ఆయుష్ చేతను కాపాడుతున్న దాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేస్తున్నాం దేవా. గత దినములంతయు దేవా మిమ్మల్ని కాచి కాపాడి దేవా ఈ మాసం జూలై మాసం ప్రారంభం నుంచి చివరి ఎండింగ్ దేవా చివరి దినాల వరకు మా యొక్క మీరు కృప చూపించిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క మంత్ విషయంలో ప్రభా మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు. గత 6 నెలలుగా మమ్మల్ని కాపాడుతాయా కృతజ్ఞతలు తండ్రి. 7వ నెలలో ప్రభా చివరి దినాల వరకు నన్ను మిమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు. మేమైతే యోగ్యులం కాదు దేవా, అర్హత కలిగినటి వారం కాదు దేవా. కేవలం నీ కృప చేతను ప్రభా నీ కనికరం చేతను మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకొని దినదినం మిమ్మల్ని భద్రపరిచిన దాన్ని బట్టి నీ కుదరక తెలియజేసుకుంటాను దేవా. మరొకసారి దేవా నీ ఆత్మీయ సహవాసంలో మమ్మల్ని అందరినీ మీరు పాల్గొంపు చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు. సహవాస విషయంలో ప్రభా ఈ యొక్క యూత్ ప్రతి మంగళవారం యూత్ సహవాసాన్ని కూడా మీరు చక్కగా జరిగించిన దాన్ని బట్టి నీకు వందనాలు. అదేవిధంగా ప్రభా అనేక మంది బిడ్డలు ఆత్మీయ మేలు పొందిన నమ్ముచున్న కృతజ్ఞత తెలియజేసుకుంటాను దేవా. అనేక బిడ్డల ద్వారా ప్రభా నీ బిడ్డల ద్వారా మాకు హెచ్చరికలు వాగ్దానాలు దయచేసిన దాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేస్తున్నాను దేవా. మరొకసారి దేవా మా కుటుంబంలోను వ్యక్తిగతంగాను సంఘంగాను మీరు ఎన్నో మేలులు చేసినవా అందుని బట్టి కృతజ్ఞత తెలియజేస్తుంటాను దేవా. మనుషులు ప్రభా మేము ఎన్నో చేసినప్పటికీ వారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను దేవా. మీరు మాకు ఎన్నో మేలులు చేసిన దేవా, అంతకంటే రెట్టింపు దేవా ఆశీర్వాదాల చేతను దీవెనల చేతను అనేక ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి అనేక సమస్యల నుంచి మమ్మల్ని కాపాడుతూ ప్రతిదినం మమ్మల్ని పోషించిన సంరక్షించిన తండ్రి నీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను దేవా. ఒక దినం నీ ఆలయంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం తండ్రి. అలాంటి శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి కృతజ్ఞత తెలియచేయడానికి, ఆ విధంగా ప్రభా నీ పాదసన్నిధికి నడిపించిన దాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేస్తున్నాను దేవా. మరొకసారి దేవా మమ్మల్ని ఆశ చేతను ఆరోగ్యం చేతను ఆధ్యాత్మికంగాను దినదినం మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ సంఘ క్షేమవృద్ధంలోను ప్రభా యూత సహవాస విషయంలోను అనేక మంది రావటం విషయంలోనూ మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆధ్యాత్మికంగా మా సంఘాన్ని మీరు ఇంతగా నడిపించిన దాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేస్తున్న ప్రభా. మరి ముఖ్యంగా దేవా యవనస్తులు ప్రభా నీ యొక్క వాక్యం చేతనే ప్రభా తమ నడుకును శుద్ధిపరిచిన ఆ యొక్క వాగ్దాన్ని ఎత్తిపడుతూ దేవా దినదినమును ప్రభా నీ పాదసన్నిధికి వచ్చటానికి మీరు కృప చూపించిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఆ యవనస్తుల కుడికిన ప్రభా మీరు చక్కగా జరిగించిన దాన్ని బట్టి నీకు వందనాలు. గత 6 మాసాలు ప్రభా మీరు చక్కగా జరిగించి 7వ మాసంలో ప్రభా చివరి మంగళవారం దినం వరకు మీరు మమ్మల్ని కాపాడుతారా కృతజ్ఞత తెలియజేస్తున్నాం దేవా తండ్రి. మీ కాపుదల మీ భద్రత లేకపోతే మేము ఏపాటి వారం దేవా. మమ్మల్ని మీరు కనురెప్పవలి మమ్మల్ని కాపాడుతూ ప్రతి క్షణం మమ్మల్ని ప్రభా మాకు తోడుగా ఉన్న దాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేస్తున్నాం దేవా. మరొకసారి దేవా ఇక్కడ చేయని మా ప్రియబిడ్డని బట్టి నీకు వందనాలు. మాకు అనారోగ్య సమస్యల్లోనూ ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను మీరెంతగానో మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ మరొకసారి మీకే కృతజ్ఞత సమర్పిస్తూ యేసు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే ఈ యొక్క సంవత్సరంలో యూత్ కమిటీని ఎన్నుకున్న విధానం బట్టి వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. అలాగే వారి యొక్క చదువులో వాళ్ళ యొక్క ఉద్యోగంలో దేవుడు ఇంకా అభివృద్ధి చేయులాగున ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి ఇచ్చిన ఒక బాధ్యతను బట్టి శ్రద్ధగా నెరవేర్చులాగున ప్రార్థన చేద్దాం. ఎక్కడ తప్పిపోకుండా దేవుడు వారికి ఇచ్చిన ఒక పని వారు నమ్మకంగా చేయులాగున కమిటీ వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రే పాయింట్ని బట్టి మన మధ్యలో ఉన్న అశోక్ అన్న ప్రే చేయవలసిన కోరుచున్నాను. కృపగల దేవ మహోన్నతుడా నీ యొక్క దయగలిగిన నామాన్ని బట్టి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవానికి వందనాలు. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ రీతిగా ఈ యొక్క సాయంకాల సమయాల్లో నీ సన్నిధానంలో మేము గడపడానికి నువ్వు ఇచ్చిన
కృపకై దేవా నీకు వందనాలు. దేవా నిజంగా తండ్రి మా బ్రతుకులు దేవా నీకు దూరంగా ఉన్నప్పుడు తండ్రి కేవలం తండ్రి యేసయ్య నీ యొక్క ఉచితమైన కృప చేత మమ్మల్ని రక్షించి దేవా నీ యొక్క పరిశుద్ధమైన రక్తం చేత కడిగి పవిత్రపరిచి దేవా నీ బిడ్డగా మమ్మల్ని చేర్చుకున్న విధానాన్ని బట్టి దేవా నీకు వందనాలు. ఆ రీతిగా దేవా మా రక్షణను కాపాడుకున్నటకు దేవా సహాయం దయచేయండి. దేవా సాక్షి జీవితాన్ని దేవా నిలబెట్టుకోవడానికి దేవా కృప చూపించమని అడుగుచున్నాం. నీ యొక్క సహాయం కొరకు దేవా నీ పాదాలు పట్టుకొని గోజాడుతున్నాం తండ్రి, సహాయం దయచేయండి. ప్రాముఖ్యంగా తండ్రి మా యొక్క ఆత్మీయ అభివృద్ధి నిమిత్తమై తండ్రి నీ యొక్క సహవాసాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవా నీకు వందనాలు. సంఘంలో తండ్రి యవన సహవాసాన్ని తండ్రి మాకు ఇచ్చావు దేవా, అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రాముఖ్యంగా ఈ యొక్క సమయంలో ఈ యొక్క సంవత్సరంలో తండ్రి యేసయ్య తండ్రి ఈ యొక్క యూత్ కమిటీని మీరు ఎన్నుకున్న విధానాన్ని బట్టి దేవా నీకు వందనాలు. ఇంతవరకు తండ్రి వారిని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా కమిటీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి యొక్క ఆత్మీయ జీవితాలను మీరు తండ్రి కట్టండి తండ్రి యేసయ్య తండ్రి. ఇంకా తండ్రి యూత్ అభివృద్ధి నిమిత్తమై వారి యొక్క ఆలోచనలు అయితేనేమి తండ్రి తండ్రి వారి యొక్క కృషిని తండ్రి యొక్క శ్రమను తండ్రి యేసయ్య తండ్రి మీరు దీవించవలసిందిగా కోరుచున్నాం. దేవా సహాయం దయచేయండి. దేవా కృప చూపించమని అడుగుచున్నాం. దేవా ప్రాముఖ్యంగా తండ్రి వారు చదువుతున్న చదువుల్లో అయితేనేమి తండ్రి వారు చేస్తున్న పనిలో మీరు తోడునీడుగా ఉండమని అడుగుచున్నాం. దేవా సహాయం దయచేయండి. దేవా కృప చూపించమని అడుగుచున్నాం. దేవా ఇంకా ముందున్న రోజుల్లో తండ్రి కొన్ని కార్యక్రమాలను తండ్రి వారు చేయడానికి పూనుకుంటున్నప్పుడు తండ్రి యేసయ్య నీ యొక్క దక్షిణాస్తాన్ని తండ్రి వారిపై ఉంచవలసిందిగా కోరుచున్నాం తండ్రి. నిజంగా ఎన్నో ఒడిదుడుకులు తండ్రి వారికి వస్తాయని తండ్రి తెలిసి కూడా తండ్రి యేసయ్య తండ్రి తండ్రి వారు నిలబడగలగడానికి దేవా కృప చూపించండి తండ్రి. సహాయం దయచేయమని అడుగుచున్నాం. దేవా కృప చూపించమని అడుగుచు దేవా యేసయ్య తండ్రి వారిని తండ్రి నీ యొక్క పనిముట్టుగా వాడుకుంటారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అలాగే ఒక నెక్స్ట్ వీక్ ఆగస్ట్ 5న మనకి ఒక ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రాం ఉంటుంది కనుక ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రాం నిమిత్తం ప్రార్థన చేద్దాం. డేట్ వచ్చేసి ఆగస్ట్ 5th, టైమింగ్ వచ్చేసి 7 PM to 9 PM వరకు ఇక్కడే మన MBA యెరూషలేం సంఘంలో. దీనికి స్పీకర్గా మన సంఘ కాపరి జయరాజు గారు ఉన్నారు. అలాగే ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రాం దేవుని మహిమకరంగా చక్కగా జరులాగున ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రాం నిమిత్తం ప్రార్థన చేద్దాం. అలాగే కమిటీ నిర్ణయం బట్టి ఒక మెడికల్ క్యాంపు అనుకున్నాం. ఈ యొక్క మెడికల్ క్యాంపు కూడా త్వరలోనే దేవుడు ఒక చక్కగా సమయాన్ని మనకి డేట్ ఇవ్వలాగున ప్రార్థన చేద్దాం. వీటి నిమిత్తం మన మధ్యలో ఉన్న ఆనందమక్క ప్రే చేయవలసిందిగా కోరుచున్నాం. అందరూ ప్రార్థనలో గడుపుదాం. ఎవరు దిక్కులు చూడకుండా ప్రేయర్లో ఉండవలసిందిగా కోరుచున్నాను. మహాగణుడ మహోన్నతుడమైన దేవ, మీ యొక్క ఘనమైన మహోన్నతమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడవు, విమోచకుడవు, రక్షకుడు అయి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మా యొక్క MBA యెరూషలేం సంఘంలో ప్రభా యొక్క యూత్ గ్యాదరింగ్ విషయంలో మీరు చేసిన మేలకి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నేను తండ్రి వచ్చిన వారిని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి. నేను మరి ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి. ఆగస్టు 5th మరి నెక్స్ట్ మంగళవారం ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రాం ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోమని సన్లో ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నేను ఆ యొక్క ప్రోగ్రాం మరి ప్రతి ఒక్క ప్రభా మరి హ్యాండ్బిల్ తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడాను ప్రభా రాలాగున సహాయం దయచేయండి. ఎంతమంది అయితే ప్రభా మరి నిన్ను సొంత రక్షకునికి అంగీకరించలేదో వారందరినీ మీరు ఆకర్షిస్తూ రమ్మని సన్లో ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా. ఆ దినానంతటిని మీరు బ్లెస్ చేయండి ప్రభా. మరి గ్యాదరింగ్కి వెళ్తుండగా మరి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల ప్రభా మీరు ప్రత్యేకమైన కృప చూపిస్తూ రమ్మని వేడుకుంటున్నాం దేవా. దేవా తండ్రి మరి తండ్రి
వాళ్ళు పిలిచినప్పుడు ప్రభా వాళ్ళు ఇంట్రెస్ట్తో రాగలటకు సహాయం దయచేయమని సన్లో ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నాయన తండ్రి మన గ్యాదరింగ్ వెళ్తుండగా సాతాను అంధకార చీకటి శక్తుల్ని యేసుక్రీస్తు నామంలో మీరు బంధిస్తూ రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి. అది నానంతా మీరు మరి కాపాడుతూ రమ్మని సన్లో ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. అదేవిధంగానైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి తండ్రి మరి పాస్టర్ సార్ గారు మరి వాక్యోపదేశం తీసుకుంటుండగా మరి దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి మరి ఆ యొక్క వాక్యాన్ని ప్రభావ అక్కడ ఉన్న యూత్కి తండ్రి మరి మీరు తగినట్టుగా మీరు మాట్లాడుతూ రమ్మని సన్లో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సార్ని చక్కగా మీరు ప్రిపేర్ చేస్తూ రమ్మని సన్లో ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి హెల్త్ని సార్కి దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా. సహాయం దయచేయండి ప్రభావ. మరి 7 నుంచి అనుకున్నారు తండ్రి, మరి ఆ టైంకి స్టార్ట్ అయ్యి ప్రభా ఇన్ టైంకి క్లోజ్ ఉన్నట్టుని కృప చూపించండి. సహాయం దయచేయండి. నేను దానికి మరి ప్రిపేర్ అవుతున్న సింగింగ్ టీం అయితేనేం ప్రభా, మరి డైరెక్టింగ్ ఉంటున్న వారైతేనే, కోఆర్డినేటర్గా ఉంటున్న వాళ్ళైతేనేం ప్రభా, అందరూ కూడాను ప్రభా మరి చక్కగా మరి పని చేయనట్టు వారికి జ్ఞానంను మీరు దయచేస్తూ రమ్మని సన్లో ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా. సహాయం దయచేయండి. నేను ఆ దినమంతా ప్రభా నీ యొక్క హస్త కదలికలు మేము ఈ యొక్క మందిర ఆవరణంలో చూచినట్టు నీ కృప చూపించండి ప్రభా. మారు మనసు లేని పిల్లలందరినీ ప్రభా నిజమైన రక్షణ మారు మనసులోకి, సంపూర్ణమైన రక్షణ మారు మనసులోకి మీరు తీసుకుంటూ రమ్మని సన్లో ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. అనేక మంది విద్యార్థులను ప్రభా మీరు తీసుకొని రమ్మని సన్లో ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా. నశించిపోయే వారి యొక్క జీవితాన్ని ప్రభా మరి సరైన మార్గంలో వాళ్ళు కట్టుకున్నట్లు నీ కృప చూపించండి ప్రభా. మరి ఆ విధంగా వాళ్ళ మనసులు మీరు ప్రేరేపించి సిద్ధపరిచి మరి మందిరంకి తీసుకొచ్చినట్టు నీ కృప చూపించి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. మరి ప్రభా మరి ఆ యొక్క దినాన్ని నీకు అప్పచెప్తూ ఉంటున్నాం తండ్రి. మరి అదేవిధంగా మెడికల్ క్యాంప్ గురించి కూడా ప్రార్థిస్తూ ఉంటాం దేవా. మీరు ఇచ్చిన ఆలోచన బట్టి కూడా మీకు వందనాలనైనా మరి ఏ డేట్ని పెట్టుకుంటే అది మరి సెట్ అవుతుందో ప్రభా, మరి సూటబుల్ డేట్ని మీరు మాకు అనుగ్రహిస్తురామని సన్లో ప్రార్థిస్తున్నాం దేవా. మరి తండ్రి మీట్ అవ్వాలనుకున్న డాక్టర్స్ అందరినీ కూడాను ప్రభా మరి నిశ్చితంలో ఎవరినైతే ఏర్పాటు చేశారో ప్రభా వాళ్ళందరినీ మరి మీట్ అయినప్పుడు తండ్రి మరి వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటకు సహాయం దయచేయమని సన్లో ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా. కృప చూపించండి దేవా. మరి ఆ యొక్క క్యాంప్ డేట్ విషయంలో అంతట్లో మరి నీ యొక్క కృపను చూపిస్తూ రమ్మని సన్లో ప్రార్థిస్తున్నాం దేవా. దాన్ని కోఆర్డినేట్ చేసిన వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని సన్లో ప్రార్థిస్తున్నాం దేవా. మరి ఆ దినాన ఎలా జరుపుకోవాలో చక్కటి ప్లానింగ్ని మీరు కమిటీకి అనుగ్రహిస్తున్నామని సన్లో ప్రార్థిస్తూ దేవా. ఈ యొక్క విన్నపాలన్నింటినీ ప్రభా మీ యొక్క దయగల కృపగల హస్తాలకు అప్పచెప్తూ ప్రార్థించిన అంశాలన్నీ మరి తండ్రి గొప్పగా మేము స్తుతి అంశాలుగా మరి చూస్తామని నమ్ముచు స్తుతిస్తూ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొని పొందింటామా పరమ తండ్రి, ఆమేన్. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. అలాగే మనకు సంఘంలో డిఎస్సి రాసిన ఒక స్టూడెంట్స్ వాళ్ళ యొక్క రిజల్ట్స్ని బట్టి ప్రార్థన చేద్దాం. చక్కగా ఒక దేవుడు మంచి రిజల్ట్స్ ఇవ్వలాగున ప్రార్థన చేద్దాం. అలాగే ఇంకా ఎంతోమంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. అలాగే ఎంతోమంది ఉద్యోగాలు లేక ఉన్నారు, వారిని బట్టి కూడా ఎంతోమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని బట్టి కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రే పాయింట్స్ నిమిత్తం మన మధ్యలో ఉన్న బన్నీ అన్న ప్రే చేయవలసిందో కోరుచున్నాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రే చేయవలసిందో కోరుచున్నాను. ఎవరు దిక్కులు చూడకండి, ప్రార్థనలో గడుపుదాం. దేవుడు మనకి ఇచ్చిన కొంత సమయాన్ని
ఒక ప్రేయర్లో ఉండవలసిన కోరుచున్నాను. మౌలికలుగా ప్రేమించిన మా పర్లకు వందన మా తండ్రి, గత వారం నుంచి ఇక వారం వరకు మనల్ని కాచి కాపాడి తండ్రి నైనా మీ యొక్క సన్నిధిలో ఈ యొక్క సమయంలోనైనా భద్రపరిచిన విధానానికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం దేవానైనా. తండ్రి మీ యొక్క సన్నిధిలో గడుపుటనైనా తండ్రి 1000 దినాల కంటే నేను శ్రేష్టమైన దినం ఈ యొక్క దినంనైనా తండ్రి. మేము ఈ యొక్క దినాన్ని గడుపుటకునైనా తండ్రి 1000 రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు నాయన తండ్రి. మీ యొక్క సన్నిధిలోనైనా మీ కొరకు పాడినైనా తండ్రి, మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించినైనా తండ్రి, మీ యొక్క ప్రియమైన వారసులుగా మేము ఉండుటకునైనా తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి. నైనా తండ్రి ఈ యొక్క సమయంలోనైనా తండ్రి ఎంతోమంది ఎన్నో కోరికలతో వచ్చి ఉండగానైనా తండ్రి వారి యొక్క కోరికలు కూడా నాయన తండ్రి మీరు సఫలపరిచే దేవుడు నాయన తండ్రి. ముందుగా వాటన్నిటికంటే ముందుగానైనా తండ్రి మీ యొక్క రాజ్యాన్ని మీ యొక్క నీతిని వెతికిన వారికే వాటన్నిటిని సమకూర్చే దేవుడు నాయన తండ్రి. డిఎస్సి రాసినటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా నాయన తండ్రి. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు నేను ప్రిపేర్ అవుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. నేను డిఎస్సి రాసిన వారి కొరకు నైనా తండ్రి, వారు రాసినటువంటి ఎగ్జామ్స్లో నైనా తండ్రి మంచి ఫలితాలు నైనా తండ్రి ఆశిస్తుండగా నైనా తండ్రి వారి యొక్క కోరికను సఫలపరిచే దేవుడు నైనా తండ్రి. తండ్రి ఎందరైతే మీ యొక్క పిల్లలుగా ఉండి నైనా తండ్రి ఎగ్జామ్స్ రాశారో మీ చిత్తమైతే నైనా తండ్రి వారికి ఉద్యోగాన్ని దయచేయమని వేడుకుంటుంది తండ్రి. ఎన్నో ఎగ్జామ్స్ కొరకు నైనా తండ్రి ప్రిపేర్ అవుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. వారు నైనా తండ్రి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించి నైనా తండ్రి మిమ్మల్ని మహిమపరచుటకు నైనా తండ్రి వారి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండగా నైనా తండ్రి వారి యొక్క మనస్సును తండ్రి నైనా స్థిరపరిచి నైనా తండ్రి చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మదిలో ఉంచుకుని తండ్రి నైనా ఎగ్జామ్స్లో తండ్రి రాయటకు సాయం తెచ్చండి ప్రభా. మరి ముఖ్యంగా మీ యొక్క కృప లేకపోతే నైనా తండ్రి మేము ఎగ్జామ్స్ కూడా రాయలేము దేవా నైనా తండ్రి. మీ యొక్క కృప చేతనైనా తండ్రి, మీ యొక్క ప్రేమ చేతనైనా తండ్రి, మీ యొక్క చిత్తం చేతనైనా తండ్రి, మీ యొక్క నైనా చిత్త ప్రకారంగానైనా తండ్రి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను దేవా. మీ చిత్తమైతే నేను మరొక వారాన్ని కూడా మాకు అనుగ్రహించండి ప్రభా. మీ యొక్క సన్నిధిలో చేరి మీరు ఆరాధించే భాగ్యాన్ని కూడా వచ్చే వారం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన బంగారు పని చేర్చుకోమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే సువార్తను బట్టి ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. అలాగే మనకు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులు వారి నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుచున్న వారి నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు చక్కగా ఆరోగ్యాన్ని ఇవ్వలాగున ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రే పాయింట్స్ని బట్టి మన మధ్యలో ఉన్న గోల్డీ ప్రే చేయవలసిన కోరుచున్నాం. మా స్తుతులకు కారణభూతుడవైన దేవా, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలమంతా కూడా కాచి కాపాడి నీ యొక్క కృప, నీ యొక్క కనికరాన్ని మైడలో చూపి ఉన్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించి ఈ విధంగా తండ్రి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అవునా తండ్రి, ఇంతవరకు నీ గురించి తెలుసుకొనుటకు తండ్రి నీ యొక్క వాగ్దానాలను మా ఎడల స్థిరపరచుటకు మీరు చూపిన కృపను బట్టి నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీరు మా ఎడల చేసి ఉన్న ప్రతి మేలను బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. అవునా తండ్రి, నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించిన ప్రేరేపణను కల్పించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. అవునా తండ్రి, నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని నివసించుటకు తండ్రి మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం తండ్రి. ఎంత పాడినా, ఎంత పొగిడినా, ఎంత తండ్రి యేసయ్య నీ కోసం జీవించినప్పటికీ అది ఎంత కూడా తండ్రి కొద్దిపాటిదే కనుక తండ్రి మీరు మా ఎడల చేసిన నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. అవునా తండ్రి యేసయ్య, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించుటకు, పాటల ద్వారా పాడుటకు తండ్రి నిన్ను గణపరచుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని మీరు ఆరోగ్యంలోనూ ఆయుష్లోనూ అనేక ప్రమాదాలు
ప్రమాదాల నుండి తప్పిస్తూ తండ్రి నీ యొక్క కృపను నీ యొక్క కనికరాన్ని మా ఎడల చూపి ఉన్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. అవునా తండ్రి యేసయ్య, నీ యొక్క సువార్తను అనేకులకు ప్రకటిస్తుండగా ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతుండగా తండ్రి నీ యొక్క కృపను నీ యొక్క కనికరాన్ని చూపించమని అడుగుతున్నాం తండ్రి. అవునా తండ్రి, అనేకులకు తండ్రి యేసయ్య మాదిరికరంగా మేము జీవించటకు సహాయం చేయండి. మా యొక్క సంఘంలో అనేక మంది అనారోగ్యాలతో బాధపడుచున్నారు తండ్రి. మీ యొక్క తండ్రి యేసయ్య గాయమైన హస్తాల చేత ముట్టి స్వస్థపరచగలిగిన దేవుడు మీరు కనుక తండ్రి. డాక్టర్ల కంటే పరమ వైద్యుడు మీరు కనుక తండ్రి. మీ నుండి మాత్రమే మాకు స్వస్థత అనుగ్రహించగలిగిన దేవుడవు తండ్రి. అందును బట్టి నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి అనారోగ్యములతో బాధపడిచిన ప్రతి ఒక్క బిడ్డను స్వస్థపరచగలిగిన దేవుడు మీరు కనుక. ప్రతి ఒక్క అక్కరల్ని ఎరిగిన దేవుడు మీరు కనుక తండ్రి. వారి యొక్క గాయాలన్నిటిని ముట్టి స్వస్థపరచుటకు సహాయం చేయండి తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ అక్కర్లు ఎరిగిన దేవుడు మీరు కనుక తండ్రి. వాళ్ళ బాధలను అక్కర్లను తీర్చగలిగిన సమర్థుడవు మీరు కనుక తండ్రి. యేసయ్య మా ఎడల యథార్థమైన హృదయాన్ని నీ యందు కనపరచుటకు తండ్రి. యేసయ్య విశ్వాసంతో నిరీక్షించగలిగిన వారుగా తండ్రి. యేసయ్య అంతం వరకు మరణం వరకు తండ్రి నీకు నమ్మకంగా జీవించుటకు పరిశుద్ధమైన దేవుడిని మేము కలిగి ఉన్నప్పుడు తండ్రి యేసయ్య మేము పరిశుద్ధతను కాపాడుకొనుటూ తండ్రి యేసయ్య నీ యందు నమ్మకంతో విశ్వాసంతో తండ్రి మా ఎడల తండ్రి నీ యొక్క వాగ్దానాలను స్థిరపరచగలిగిన దేవుడు మీరు కనుక తండ్రి. ఆనాడు శారా ఏ విధంగా అన్నదో తండ్రి, మేము కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధమైన దేవుడు కనుక మా జీవితాల్లో కూడా అద్భుతం చేయగలిగిన సమర్థులు మీరు కనుక తండ్రి. ఆ విశ్వాసంతో మేము ముందుకు కొనసాగుటకు నిరీక్షణను, ధైర్యాన్ని, నమ్మకాన్ని మీరు మాకు అనుగ్రహించుటకు సహాయం చేయమని ఈ యొక్క కొద్ది విన్నపాన్ని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అరిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే మన యొక్క ప్రాంతంలో ఉన్న యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ఈ యొక్క సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్క యూత్ మీటింగ్లో చక్కగా నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే ఎంతోమంది ఇంకా బయట ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక యూత్ మీటింగ్కి రెగ్యులర్గా రాలాగున ప్రార్థన చేద్దాం. మన యొక్క యూత్ మీటింగ్ని ఇంకా దేవుడు చక్కగా డెవలప్ చేయలాగున ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రే పాయింట్ని బట్టి మన మధ్యలో ఉన్న బ్రదర్ వంశీ ప్రే చేయవలసిందిగా కోరుచున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, మా గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, ఈ యొక్క సమయంలో ప్రభావ మాకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభావ నీకే వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, అవును తండ్రి, అవును ప్రభావ మా ప్రాంతంలో ఎంతోమంది ప్రభావ యవనస్తులు ఉన్నారు తండ్రి. వారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ, మీరే సహాయం దయచేయండి ప్రభావ. అవును ప్రభావ, నిన్ను గూర్చి తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు తండ్రి. అవును ప్రభావ, మీరే సహాయం దయచేయండి తండ్రి. అవును ప్రభావ, ప్రతి ఒక్క ప్రభావ యవనస్తురాలను ప్రభావ మేమంతా రీచ్ అవ్వడానికి మీరే కృప చూపించి మేము వేడుకుంటున్నాం తండ్రి. అవును ప్రభావ, వారంతా ప్రభావ నిన్ను గూర్చి తెలుసుకోవడానికి తండ్రి. అవును ప్రభావ, అవును ప్రభావ, వారి పట్ల మీ యొక్క చిత్తాన్ని వాళ్ళు జరిగించడానికి మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. అవును ప్రభావ, ఎంతమంది అయితే ప్రభావ మా పాలెంలో ఉన్నారు తండ్రి. అవును ప్రభావ, వారందరినీ ప్రభావ మేము ప్రభావ వారందరికి సువార్త ప్రకటించడానికి మీరే సహాయం దయచేయండి తండ్రి. ప్రభావ మీరే కృప చూపించండి ప్రభావ. అవును ప్రభావ, అలాగే ప్రభావ ఈ యొక్క యవనస్తుల సహవాసాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం దయచేయండి తండ్రి. అవును ప్రభావ మాకు మంచి కమిటీని ఇచ్చారు తండ్రి. అందుని బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాను తండ్రి. అవును ప్రభావ, వారిని బలపరిచి ప్రభావ ఇంకా ప్రభావ నీ యొక్క పరిచర్య ప్రభావ విస్తరించలాగా మీరే సహాయం దయచేయండి తండ్రి. అవును ప్రభావ, ఇంకా అనేక మంది ప్రభావ ఈ యొక్క యవన సహవాసంలో ప్రభావ చేరబడడానికి మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. అవును ప్రభావ, మీరే సహాయం దయచేయండి తండ్రి. అవును ప్రభావ, మీరే కృప చూపిస్తారని నమ్ముతున్నాం తండ్రి. అవును ప్రభా, మీరు నమ్మిన వాటికంటే ప్రభావ మేము అనుకున్న వాటికంటే ప్రభావ మీరే ప్రభావ రెండింతలు చేస్తారని నమ్ముతున్నాం తండ్రి. అవును ప్రభావ, అవును ప్రభావ, ఈ యొక్క యవన సహవాసాన్ని ప్రభావ మీరే బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అవును ప్రభావ, అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవును ప్రభావ, మీరే ప్రభావ ఈ ప్రార్థన విన్నపాలన్నీ ప్రభావ నెరవేరుస్తారని నమ్ముతూ ఈ కొద్ది ప్రార్థన వేసినామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, గొప్ప దేవుడా, రక్షకుడా, నీ యొక్క బంగారు పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు దేవా ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రే పాయింట్స్ని దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటలతో దేవా ఈ విధంగా ప్రార్థించడానికి దేవా మాకు ఇచ్చిన ఒక గొప్ప సమయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దేవా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అలాగే దేవా మాకు సంఘాన్ని దేవా ఇంకా అభివృద్ధిపరచండి, బలపరచండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ఎంతోమంది యవ్వనస్తులు దేవా ఇంకా ఒక సంఘానికి రాలేకపోతున్నాను నాయన దేవా వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా యొక్క యూత్ మీటింగ్ దేవా రెగ్యులర్ రావడానికి దేవా బలపరచడానికి దేవా నీ యొక్క సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా యొక్క ఆగస్ట్ 5th దేవా ఫ్రెండ్షిప్ డే ఒక ప్రోగ్రాం జరగబోచుండగా నాయన యొక్క చివరి వరకు దేవా ఒక ప్రోగ్రాం విషయంలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యొక్క ఫ్రెండ్షిప్ డే ప్రోగ్రాం దేవా ప్రతి ఒక్క స్టూడెంట్స్ దేవా రాలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు మహిమకరంగా జరుగులాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి శోధనలు రాకుండా దేవా నీ యొక్క సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా కమిటీ నిర్ణయం బట్టి దేవా ఒక మెడికల్ క్యాంపును బట్టి కూడా ప్రార్థిస్తున్నాం దేవా ఒక టైం దేవా ఒక డేటు దేవా మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎంతోమంది బీదలకు దేవా యొక్క ఫ్రీ సర్వీస్ చేయడానికి దేవా ఇవ్వడానికి దేవా ఒక సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అలాగే దేవా ఎంతోమంది ఇంకా ఎన్నో సమస్యలతో బాధలు ఇబ్బందులు ఇరుకులు ఉన్న దేవా ప్రతి ఒక్కరి దేవాని యొక్క సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే దేవా మాకు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం దేవా. వారికి ఇచ్చిన ఒక ఉద్యోగాలను బట్టి కూడా మీకు స్తోత్రంలు అయ్యా. ఇంతవరకు వాళ్ళ యొక్క జీవితంలో కుటుంబంలో చేసిన ప్రతి మేలను బట్టి కూడా మీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం అయ్యా. దేవా ఇంకా ఎంతోమంది జాబ్స్ లేక ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరి దేవ యొక్క సంవత్సరం దేవా చక్కగా మంచి జాబ్ రాలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా యొక్క డిఎస్సి రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ బట్టి కూడా ప్రార్థిస్తున్నాం దేవా. నాయన ఒక రిజల్ట్స్ రాబోచుండగా దేవా మంచి రిజల్ట్స్ దేవా రాలాగున సహాయం దయచేయండి దేవా. నీకు సాక్షులుగా నిలబడడానికి దేవా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే దేవా ఇంతవరకు దేవా ప్రతి విషయంలో దేవా సహాయం దయచేస్తూ నడిపిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థించడానికి దేవా మాకు ఇచ్చిన ఒక గొప్ప ధన్యతను బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్ని స్తుతి ప్రార్థన యేసుక్రీస్తు నామంలో స్తుతించి అడివేడుకొని పొందిన మా పరమ తండ్రి ఆమేన్. అలాగే ఈ యొక్క సమయంలో ఆఫరింగ్స్ ఉంటుంది. బ్రదర్స్లో నుంచి ఒకరు, సిస్టర్స్లో నుంచి ఒకరు కానుక తీయవలసిన కోరుచున్నాను. ఈ యొక్క ఆఫరింగ్ సాంగ్ పాడడానికి మన మధ్యలో ఉన్న ప్రియాంకక్క ఉన్నారు. ప్రభునామంన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన దగ్గర కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరూ గమనించాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఆఫరింగ్స్ పట్టిన బ్రదర్స్ అండ్ సిస్టర్కి కూడా ఎంబీ పొటెన్షియల్ యూత్ తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సిస్టర్స్. అలాగే ఈరోజు ప్రత్యేకంగా బైబిల్ గేమ్ లీడ్ చేసిన వంశీ బ్రదర్కి కూడా ఎంబీ పొటెన్షియల్ యూత్ తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాం బ్రదర్. అలాగే అఖిల్కి కూడా మరి ముఖ్యంగా ప్రేయర్ లీడ్ చేసిన సిస్టర్ మానస గారికి కూడా ఎంబీ పొటెన్షియల్ యూత్ తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాం సిస్టర్స్. ముఖ్యంగా మన యూత్ ఫెలోషిప్లో కార్యక్రమంలో భాగంగా కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మన ఎంబీ చర్చ్లో ప్రతి మంగళవారం 7:30 నుండి 9 గంటల వరకు యూత్ ఫెలోషిప్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క యవనస్తుడు సిద్ధపడి తమతో పాటు తమ ఫ్రెండ్స్ని కూడా తీసుకురావాలని మనవి చేస్తున్నాం. అలాగే మన అనుబంధ సంఘాల్లో కూడా ఎన్టీఆర్ కాలనీలో కూడా పెన్యుయల్ చర్చ్లో కూడా 7 to 8 ప్రతి గురువారం అక్కడ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము. అలాగే శాంతినగర్లో కూడా ప్రతి శుక్రవారం 7 to 8 ఇక యూత్ ఫెలోషిప్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మరి ముఖ్యంగా యూత్ కమిటీ కొరకు మీ ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. మన యూత్ ఫెలోషిప్ కోసం కూడా
ముఖ్యంగా ప్రార్థించమని కోరుతున్నాము. ఈ నెక్స్ట్ వీక్లో మనకు ఫ్రెండ్షిప్ డే జరుగుతుంది కాబట్టి ఆగస్ట్ 5న ప్రతి ఒక్కరూ ఒక నిమిషం ఎంబీ పొటెన్షియల్ యూత్ వారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే ఆగస్ట్ 5న జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క యవనస్తుడు యవనస్తురాలు తమతో పాటు తమ ఫ్రెండ్స్ని కూడా మన యొక్క ఎంబీ పొటెన్షియల్ యూత్కి తీసుకురావాలని ప్రత్యేకంగా కోరుతున్నాము. అలాగే ముఖ్యంగా మనం ఆ రోజు గెస్ట్గా మన సంఘ కాపరి అయిన రెవరెండ్ డాక్టర్ జయరాజు బండేలా గారిని కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా మనకున్న ఈ యొక్క టాపిక్ వచ్చేసి ట్రూ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు అనే అంశాన్ని మనకు పరిచయం చేయబోతున్నారు. ఆగస్ట్ 5th 2025 టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 7 to మామూలు 8 వరకు 9 వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే బయట నుంచి కూడా మనకు కొన్ని అనౌన్స్మెంట్స్ వచ్చేసాయి. అలాగే ఈ ఫ్రెండ్షిప్ డేనే మన బైబిల్ స్టడీ వాళ్ళు కూడా కండక్ట్ చేస్తున్నారు. అక్కడ చీఫ్ గెస్ట్ వచ్చేసి మిస్టర్ ఎడ్విన్ పాల్ గారు కర్నూలు నుంచి వస్తున్నారు. అతను స్టూడెంట్ కౌన్సిలర్. అలాగే టైమింగ్స్ వచ్చేసి 3 to 6 ఉంటాయి. డేట్ వచ్చేసి ఆగస్ట్ 3rd 25th సాటర్డే. ప్లేస్ వచ్చేసి ఎంబీ సియోన్ చర్చ్ ఎమ్మిగనూర్. అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మరి ముఖ్యంగా ఒక మ్యారేజ్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఆరేకంటి వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానము. తేదీ వచ్చేసి 30/7 2025 బుధవారం ఉదయం 11:30 జరుగుతుంది. అలాగే పెళ్ళి కొడుకు వచ్చి ప్రశాంత్ రాజు. అలాగే పెళ్లి కూతురు పేరు దివ్యవాణి. వెకేషన్ వచ్చేసి కుర్ని కమ్యూనిటీ హాల్ నందు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఎమ్మిగనూర్. వివాహం జరిపించువారు ఎబెనేజర్ పవిత్రన్ గారు, క్రిస్టియన్ అసెంబ్లీ చర్చ్ ఎమ్మిగనూర్. ప్రతి ఒక్కరూ ఈ అనౌన్స్మెంట్స్ని గమనించి పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ అన్నండాల్. అలాగే మన మధ్యలో మన సంఘ కాపరి పాస్టర్ సార్ గారు ఉన్నారు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన చేయాలా? మాట్లాడాలా? మాట్లాడొచ్చా? చాలా సంతోషం. ఈరోజు 90 days ఫస్ట్ డే యూత్తో ఉండడం. ఒకసారి రాజీవ్ గారు అడిగారు, ఐ థింక్ అది ఫస్ట్ నేను వచ్చినప్పుడే అడిగారు. నేను లేను, హైదరాబాద్లో ఉన్నానని చెప్పాను. తర్వాత పాస్టర్మ్మ గారిని అడిగారు. అప్పుడేదో ఉమెన్స్ది మీటింగ్ ఉండే బయట, మేమిద్దరం మిస్ అయ్యాం. కమింగ్ వీక్ నేను మీ మధ్యకు స్పీకర్గా రాబోతున్నాను. సో యూత్ తలపెట్టినటువంటి, మరి ఎస్పెషల్లీ ఆగస్ట్లో ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే, అగైన్ మెడికల్ క్యాంప్ చాలా సక్సెస్ చేయాలి. మేము కూడా మాట్లాడుతున్నాం. ఇందాకే శ్రీకర్ హాస్పిటల్ కర్నూలు నుంచి మాట్లాడారు. ఆల్ డిపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, మాట్లాడదామని చెప్పారు. సో మెడికల్ క్యాంప్ చాలా సక్సెస్ చేయాలి యూత్ అంతా. ఇన్ హిస్టరీ ఫస్ట్ టైం ఎంబీ ఎరుషలేం చర్చిలో ఇప్పటి వరకు మెడికల్ క్యాంప్ లేదు అని అన్నారు. నాకు తెలియదు, మీరేం చెప్తే అది వినడం తప్ప నిజాలు నాకు తెలియవు. కాబట్టి ఫస్ట్ టైం మనం మెడికల్ క్యాంప్ చేయబోతున్నాం. దానికోసం ప్రార్థన చేయండి. ఆ తర్వాత రోమన్స్, ద బుక్ ఆఫ్ రోమన్స్ మీద మనం వర్క్షాప్ పెట్టబోతున్నాం. ఇవన్నీ కూడా యూత్ నుంచే. సో అది సెప్టెంబర్. సో దేవుడి విధంగా మరి యవన బిడ్డలను బలపరచాలి.
ప్రాముఖ్యంగా ఎమ్మిగనూరు యెరూషలేము సంఘంలో చాలామంది యూత్ ఉన్నారు. ఎంతమంది అంటే నాకు తెలిసి అందరు వస్తే కింద పైన అటు అటు అంతా ఫిల్ అయితే కూడా ఇంకా స్పేస్ ఏమంటారు క్రౌడ్ ఉంటుంది. అంత యూత్ ఉన్నారు. కానీ మళ్ళీ ఎందుకు దేవుని సన్నిధికి రావట్లేదో తెలియట్లేదు. మరి మనం దాన్ని కొంచెం మోటివేట్ చేద్దాం, తిరుగుదాం. సో అందరినీ మనం దేవుని సన్నిధికి నడిపించాలి, అది మన బాధ్యత. మరి అదేవిధంగా ఈరోజు సహోదరుడు రాజు ప్రభునందు నిద్రించాడు, వెరీ యంగ్. కొన్ని పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి వారు ప్రభునందు నిద్రించారని తెలిసింది. అలా ఎవరి కుటుంబంలో ఏ తల్లికి కూడా ఆ పరిస్థితి, ఏ తండ్రికి కూడా రాకూడదు. సో మనం అందరి యూత్ని గ్యాదర్ చేద్దాం. రకరకాలైన బానిసత్వంలో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడదాం, కౌన్సిలింగ్ చేద్దాం. మన పని అది. మళ్ళీ నేను మీతో అంటే ఎస్పెషల్ యూత్ కమిటీతో మాట్లాడాము మొన్న లాస్ట్ సండే. మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. కొన్ని కొత్త కార్యక్రమాలు, సంఘానికి క్షేమకరమైన ఆశీర్వాదకరమైన కార్యక్రమాలు తలపెడదాం. సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా తర్వాత విషయం. పని ప్రారంభిద్దాం. దానికి మీ అందరి సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ మీన్స్ ఇట్స్ నాట్ మనీ, మోరల్ సపోర్ట్ కావాలి. ఎప్పుడైతే అది మీ జీవితాల్లో నుంచి మాకు అందుతుందో తప్పకుండా వీఆర్ గోయింగ్ టు సక్సెస్. సో ఈరోజు ప్రభు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవాతి దేవుని స్తుతిస్తున్నాం. చాలామంది యవ్వన బిడ్డల్ని కూడా ఇంకా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి. ఎవరికి దేవుడు ఏ టాలెంట్స్ ఇచ్చాడో వాటిలో వాళ్ళని అందరినీ మనం అభివృద్ధి చేయాలి. ఇట్స్ నాట్ బిబ్లికల్. వాళ్ళని వాళ్ళ జీవనోపాధి కొనసాగించడానికి కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో అది నేను రూఢిగా నమ్ముచున్నాను. మరి సంఘంలో యంగ్ స్పెషల్లీ మళ్ళీ తిరిగి రెవల్యూషన్ రావాలి. మళ్ళీ తప్పకుండా అది మనతోనే అవుద్ది. కాబట్టి యువతరం దేవుని వాక్యం అంటే దేవన కాలమందు కాడి మోయట చాలా సులభం, చాలా సులభం. ఒక ఏజ్ అయిపోయాక పరిగెత్తలేము, ఏమి చేయలేము. కాబట్టి యవ్వన దశలోనే ప్రభు కోసం అనేక మందిని సిద్ధపరచటంలో పూనుకుందాం. ప్రభు ఆ కృప దయచేయునుగాక. మరి ఈ సమయంలో తల్లుంచి ప్రార్థన ఆశీర్వాదం అని సహోదరి చెప్పారు. తల్లుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మా ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రం. యవ్వన బిడ్డలు ఆశతో ఆసక్తితో నీ సన్నిధికి నడిపించబడి నేటి దినమున వారు ఆత్మీయంగా బలపడడానికి, సహవాసం చేయడానికి ఇచ్చిన కృపలకై నీకు స్తోత్రం. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంచున్నాం. ప్రాముఖ్యంగా సంఘములో ప్రతి యవ్వన బిడ్డ కూడా నీ మహిమార్థమై దీవించబడి ఆశీర్వదించబడుటకు, పాపపు జీవితంలో నుంచి, చెడు జీవితంలో నుంచి బయటకు వచ్చుటకు, మా యెరూషలేము సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు స్థిరపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ప్రత్యేకంగా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యానికై మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నడిపించబడిన ప్రతి యవ్వన బిడ్డ సమస్త విధములైన కృపలో దీవించబడి ఆశీర్వదించబడ్డ కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి నడిపించబడిన యవ్వన బిడ్డలకు వర్తమానం అందించిన దాసునికిని అనేక విధాలుగా ఆత్మీయంగా అభివృద్ధి చెందుటకు, దీవించబడుటకు చూపబడే కృపలకు సదా తోడైండి నడిపించబడును గాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.